హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఉదయాన్నే వచ్చామండి పైకి. టైము 8:30 అవుతుంది. ఈరోజు మనం ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుని దేవుడికి పూలు కోసుకుని గార్డెన్లో ఏమైనా చిన్న చిన్న పనులుంటే చూసుకుని కిందకి వెళ్దాము. మనం పాలకూర, తోటకూర కట్ చేసుకుందాము. చూడండి ఎంత హెల్దీగా ఉందో తోటకూర కానీ పాలకూర కానీ. ఇలాంటి ఆకుకూరలు తింటే మనకి చాలా హెల్దీ అండి. కట్ చేస్తున్నాను ఆకుకూరని. పెద్ద పెద్ద మొక్కలు కట్ చేస్తున్నాను, చిన్నవి అలాగే ఉంచుతానండి. ఎంత హెల్దీగా ఉందో చూడండి ఆకుకూర. మన గార్డెన్లో మనం పండించుకున్న ఆకుకూర అండి. ఎంత ఫ్రెష్గా ఉందో చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఆకుకూరల్ని. ఎవరైనా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ ఆకుకూరల నుంచి మొదలు పెట్టండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. తోటకూర పప్పు, తోటకూర ఫ్రై చాలా బాగుంటుందండి కర్రీస్. నాకైతే తోటకూర పప్పు, తోటకూర ఫ్రై చాలా ఇష్టమండి. ఇంకా మన గార్డెన్లో తోటకూర అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఉంచుతానండి ఇవి, మళ్ళీ పెరిగాక కోసుకుందాం. ఒక టబ్బులో చూడండి ఎంత వచ్చిందో. ఈ టబ్బులోది కూడా కోసుకుందాము. మీరు తోటకూరతో ఎన్ని కర్రీస్ చేస్తారో కమెంట్లో పెట్టండి. నేనైతే తోటకూర పప్పు, తోటకూర పులుసు, తోటకూర ఫ్రై, ఇంకా తోటకూరతో పప్పులతో చేస్తానండి. పచ్చిపప్పుతో, పెసరపప్పుతో అలా తయారు చేస్తాను. చాలా రకాలు ఉన్నాయండి తోటకూరతో. మన ఇష్టం, మనకు నచ్చిన కూర చేసుకోవచ్చు. మంచి హెల్దీ అండి తోటకూర. హైట్గా పెరిగిన వరకు కోస్తున్నా. చాలా వచ్చిందండి మనకి తోటకూర. ఈ తోటకూరతో 2-3 రకాలు కర్రీస్ చేసుకోవచ్చు మనం. ఉంచుదామండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కోసుకుందాం ఇది.
ఇలాంటి గడ్డి అవి ఉంటే తీసేసుకోవాలి మనం. గడ్డి వస్తూ ఉంటుందండి తోటకూరలో, మనం తీసేస్తూ ఉండాలి. ఇప్పుడు పాలకూర కూడా కట్ చేసుకుందాము. పాలకూర కట్ చేసుకుందాము. పాలకూర చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో. చేత్తో తుంపుతున్నానండి పాలకూరని. పాలకూర పప్పు కూడా చాలా బాగుంటుందండి. పాలకూర చాలా హెల్దీ. పాలకూరను కూడా తోటకూరతో ఎన్ని కర్రీస్ చేసుకోవచ్చో అన్నీ చేసుకోవచ్చండి సేమ్. మళ్ళీ పెరుగుతాయండి మనకి, అందుకని మొత్తం కట్ చేస్తున్నా. చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో పాలకూర. గ్రీన్గా పచ్చగా ఉంది. ఇందులో తోటకూర మొక్క మొలిసిందండి, ఇది కూడా కట్ చేస్తున్నా. చూసారా గడ్డి ఇందులో కూడా ఉంది. ఈరోజు మనం హెల్దీగా ఉన్న ఆకుకూరల్ని హార్వెస్ట్ చేసుకుంటున్నామండి. ఇలా హార్వెస్ట్ చేస్తూ ఉంటే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మొక్కల్ని కూడా బాగా పెంచాలనిపిస్తుంది. మనం ఆకుకూరల్ని కట్ చేసుకున్నప్పుడల్లా ఇట్లా గడ్డిని కూడా తీసేసుకుంటూ ఉండాలి. అప్పుడేనండి మళ్ళీ హెల్దీగా పెరుగుతుంది పాలకూర. పాలకూర పక్కనే సిలోని బచ్చలి నాటాను. చూడండి ఇగుర్లు వస్తున్నాయి. ఇగుర్లు కాదండి చిగుర్లు. బతికినట్టేనండి సిలోని బచ్చలి. ఈ ఆకుకూర కూడా చాలా హెల్దీ అంటండి. పప్పులోనైతే చాలా బాగుంటుందంట. మంచి పోషకాలు ఉంటాయంటండి ఈ ఆకుకూరలో కూడా. అందుకని ఇవి కూడా నాటాను. ఈ సిలోని బచ్చలి కొమ్మలతోనే బతుకుద్దండి. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఈ సిలోని బచ్చలి ఉంటే కొమ్మల్ని తెచ్చుకొని నాటుకోండి. మంచి హెల్దీ అండి ఆకుకూర. పొగడబంతండి పూలు. ఇది డిసెంబరాలు, వైట్ కలర్ డిసెంబరాలు. ఇవి చూడండి ఎంత బాగుంటాయో, పింక్ కలరు.
చామంతులు ఇంకా వారంలో వస్తాయండి మనకి. మెరూన్ కలర్ చామంతి ఎంత బాగున్నాయో. ఇవి వింకా. ఇవి ఎడేనియం పూలండి, పెద్ద సైజులో వస్తాయి. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఎడేనియం పూలు కూడా కోస్తున్నా. ఈరోజు ఇవేనండి దేవుడికి పూలు. మందారాలు ఎక్కువ పుయ్యల. ఇవి చూడండి, ముద్దబంతని ఇచ్చారు నాకు మొక్కలు. నేనేం పువ్వుని చూడలేదండి. పచ్చబంతి, ఎర్రబంతి అని ఇచ్చారు. 2 మొక్కలు ఒకటే కలర్ అండి. రెక్కబంతి అయింది చివరికి. అందుకని మొక్కలు కొనుక్కునేటప్పుడు, పూల మొక్కలు కొనుక్కునేటప్పుడు మాత్రం మీరు పువ్వుల్ని చూసి కొనుక్కోండి. ఇదిగోండి మందారం. ఈరోజు ఏంటో ఒక్కటే వచ్చిందండి, బుల్లి మందారం. కాగడా మల్లె కూడా కోస్తున్నా. ఈ మొక్క క్రోటన్ మొక్క అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన బుజ్జి గార్డెన్లో కూడా ఉంది. అదేమో చాలా పెద్ద మొక్క అయింది, నేలలో వేసాం కాబట్టి. ఇదేం కుండీలో కదా, ఇప్పుడిప్పుడే అవుతుంది పెద్దగా. ఇందులో వింకా ఉందండి. ఈ మొక్క నుంచితే మళ్ళీ ఇది పెద్ద అవ్వదు. అందుకని ఈ మొక్కను తీసేస్తున్నాను. తీసేసి వేరే కుండీలో నాటుతాను. ఈ మొక్క చూడండి ఎంత హెల్దీగా పూలు పూస్తుందో. వింకా, ఇది రెడ్ కలర్ వింకా అండి. మొక్క నిండా ఉన్నాయి పూలు. దీనిలోనేమో 2 కలర్స్ వేసానండి నేను వింకాలు. పింక్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి. పింక్ కలర్ 2 మొక్కలు వేసాను, వైట్ కలర్ 2 మొక్కలు వేసాను. ఒకటి పోయిందండి, అందుకని తీసేస్తున్నా. ఎండిపోయిన కొమ్మను కూడా కట్ చేస్తున్నా. ఈ టబ్బులో 2 కలర్స్ వేసానండి, బాగుంటాయి రంగురంగుల వింకాలు. ఈ వైట్ వింకా ఇందులో నాడుతున్నా ఈ టబ్బులో. ఇంకా బుషీగా పెరుగుతాయండి ఈ 2, వైటు పింక్, చాలా బాగుంటాయి. మొక్క నిండా పూలు వస్తే. వింకాలు కూడా చాలా బాగుంటాయండి ఫ్లవర్స్. వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి. నా దగ్గర అయితే 3 కలర్సే ఉన్నాయండి, రెడ్, పింక్, వైట్. ఎప్పుడు నర్సరీకి వెళ్ళినా కానీ చూస్తూ ఉంటానండి నేను, వింకాస్లో కలర్స్ వస్తాయేమోనని. ఎప్పుడు కనపడలేదు. ఈసారి కనపడితే మాత్రం తీసుకొస్తా. చాలా బాగుంటాయండి వింకా ఫ్లవర్స్ కూడా. ఇంకా ఎండ బాగా వస్తుందండి, కిందకి వెళ్ళిపోతాము. ఈరోజు మనం తోటకూర, పాలకూర, దేవుడికి పూలు హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇంకా మన బుజ్జి గార్డెన్లో చాలా పూలు ఉన్నాయి, అవి కూడా కొన్ని కోసుకుని దేవుడికి పెడతాను. ఇంకా తోటకూర,
పాలకూర తీసుకొని కిందకి వెళ్దాము. పూలు కూడా పెట్టేస్తున్నానండి ఇందులోనే. ఇంకా కిందకి వెళ్తున్నామండి ఇవి తీసుకొని.